సిఐటియు అఖిల భారత 18వ మహాసభలను జయప్రదం చేయండి. ఆచరణ మూర్తి భవించిన ఆదర్శమూర్తి నండూరి. సనాతన భూస్వామ్య కుటుంబంలో పుట్టిన సాధారణ రైతులు వ్యవసాయ కార్మిక సమస్యలపై కృషి చేసిన అసాధారణ వ్యక్తి నండూరి. ఆంధ్ర రాష్ట్ర కార్మికోద్యమ నిర్మాణంలో, ముఖ్యంగా సిఐటియు నిర్మాణంలో నండూరి పాత్ర అద్వితీయం, అపూర్వం, అమోఘం. ఆయనో విజ్ఞాన ఖని. మార్క్సిస్టు మూల సూత్రాల నుండి క్రికెట్ ఆట వరకు, వేదాలు ఉపనిషత్తుల నుండి ఆధునిక తెలుగు ఇంగ్లీషు సాహిత్యాల వరకు అవపోసన పట్టిన పండితుడు శ్రీ నండూరి. మన ముందు మాత్రమైనటువంటి కర్తవ్యం ఉన్నది. అది భారతదేశంలో కష్టజీవుల యొక్క రాజ్యాన్ని ఏర్పడతాం. అది మన యొక్క అంతిమ లక్ష్యం. దాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోలేం. దీనిలో కార్మిక వర్గం ప్రధాన పాత్ర వహిస్తుందని, కార్మిక వర్గం నాయకత్వం వహిస్తుందని చెప్పి మనం చెప్తున్నాం. కార్మిక వర్గానికి అండగా, కార్మిక వర్గానికి మిత్రులుగా ఇతర అందరి కష్టజీవులు మనం కలిసి వస్తామని చెప్తున్నాం. అందుచేత ఏంటంటే ఆ విప్లవ సాధన కోసం చెప్పి మన ఉద్యమం అంకితమైనది, అంకితం కావాలి. కార్మికోద్యమంలో సంస్కరణవాదాన్ని ప్రతిఘటించడంలో ఆయన పాత్ర చిరస్మరణీయం. ప్రపంచ ట్రేడ్ యూనియన్ల సమాఖ్య ఉపాధ్యక్షునిగా కూడా పనిచేసిన నండూరి ప్రపంచ శాంతి ఉద్యమాల్లో సైతం నాయకత్వ పాత్ర వహించారు. ఆఖరు క్షణం వరకు కార్మికోద్యమానికై తన సర్వస్వం ధారపోశారు. స్వాతంత్రానికి పూర్వమే రైతు సంఘ నాయకునిగా నిలిచారు. మునగాల జమీందారు వ్యతిరేక పోరాటంలో రాటుదేలారు. అఖిల భారత కిసాన్ సభ ప్రధాన కార్యదర్శిగా, స్వాతంత్రం వచ్చాక కొంతకాలం ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘ నాయకునిగా పనిచేశారు. 1970 నుండి ఆంధ్ర రాష్ట్ర సిఐటియు ప్రధాన కార్యదర్శిగా, ఒక పర్యాయం అధ్యక్షులుగా సుమారు 30 సంవత్సరాలు పనిచేసి సిఐటియుని మున్ముందుకు నడిపించారు కామ్రేడ్ నండూరి. కార్మికోద్యమానికి దిక్సూచిగా నిలిచిన కార్మిక లోకం మాసపత్రికకు 3 దశాబ్దాలకు పైగా ఆయన సంపాదకునిగా పనిచేశారు. ఎప్పుడున్నా భాష మాత్రం అన్నారా, కళలోనైనా అన్నారా, చూడండి విజృంభించారు. 5-6 జిల్లాలు విపరీతమైనటువంటి, ముఖ్యంగా ఆయుధాలు పుట్టిన బహిరంగ సభలు జరపడం, అదేవిధంగా రాష్ట్రం అంతటిస్తూ కూడా బలాత్కరంగా కూడా లారీలు, ట్రక్కులు, బస్సులు ఇవన్నీ కూడా సమయం చేసి జనాన్ని తోడుకొచ్చి అక్కడ బహిరంగ సభలు జరపడం, ఆ బహిరంగ సభల్లో అత్యంత పాలనాయుధాలతో కూడా ప్రదర్శనలు జరపడం, దానికి విలువగా ఈ ఈ పబ్లిక్ సెక్టర్ కానివ్వండి చూస్తూ ఉంటే అందులో ఈ రోజున లక్షణం కూడా ఎదుర్కొంటున్నటువంటి సమస్య ఆర్టీసీ కార్మికుల ఐక్య ఉద్యమాలకు బాసటగా నిలిచి స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ కు 2 దశాబ్దాలకు పైగా గౌరవాధ్యక్షునిగా ఉన్నారు. ఈ పోరాటాల్లో కార్మిక వర్గం ముందు పెట్టేనే ఉంటూ ఉన్నది. బ్యాంకులు, ఇతర పరిశ్రమలు ఇవన్నీ కూడా ఏంటంటే ముఖ్యంగా ప్రభుత్వ రంగంలో ఈ పోరాటం జరుగుతున్నది. ఈ ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేయాలని చెప్పి ప్రభుత్వం, దాన్ని బలపరచాలని చెప్పి మేము కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఈ విధమైన పోరాటం జరుగుతున్నది. అందుచేత ఏంటంటే ఈ పోరాటంలో ఈ ప్రభుత్వం యొక్క విధానాన్ని పూర్తిగా ఎదిరించి, ఓడించి వాటిని ఈ ప్రభుత్వ రంగాన్ని నిలబెట్టుకోవటం, కార్మికుల యొక్క శ్రేయస్సుని, కార్మికుల యొక్క హక్కుల్ని కాపాడుకోవటం అనేటువంటి చాలా అవసరం. అది కార్మికుల యొక్క విద్యుక్త ధర్మం. ద్రవ్యనీతి వాళ్ళు గ్లోబలైజేషను, ప్రైవేటైజేషను, లిబరలైజేషన్ అనేటువంటి మార్గాల ద్వారా ఏదో పెట్టుబడిదారీ విధానమే ముక్తి మోక్షం ప్రసాదిస్తుంది, సోషలిజం యొక్క జయం,
సోషలిజం యొక్క శకం అయిపోయింది అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఇది పూర్తిగా అబద్ధం. ఈ రోజున పెట్టుబడిదారీ ప్రపంచం ఎటువంటి సంక్షోభంలో ఉన్నదో మనం చూస్తున్నాం. అంతకంతకీ అది అధికమవుతున్నది. అందుచేత ఏంటంటే కార్మిక వర్గం తన యొక్క ధ్యేయం కోసం అని చెప్పి పోరాటం అనేటువంటి ముఖ్యమైనటువంటి ఉద్దేశం. ఈ రోజున అనేకమైనటువంటి పోరాటాలు జరుగుతుంది. పోరాటం ఆగలేదు, జీవన క్రమంలో ఓ భాగమైంది. ఎన్నో దశల్లో, ఎన్నో దిశల్లో సాగింది. 1929లో 17 ఏళ్ల వయసులో జాతీయోద్యమంతో ప్రారంభమైన రాజకీయ జీవితం కమ్యూనిస్టు ఉద్యమానికి నడిపించింది. చారిత్రాత్మక తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో నాయకత్వ పాత్ర వహించిన ఉద్యమ స్ఫూర్తి నండూరి. తన యావదాస్తిని పార్టీకి, జీవితాన్ని పీడిత ప్రజా ఉద్యమానికి అంకితం చేసిన త్యాగశీలి. CITU అఖిల భారత 18వ మహాసభలను జయప్రదం చేయండి.